ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈ మధ్యకాలంలో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్లో తరచుగా షేర్ చేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే దయాక్షేత్రంలో కురుక్షేత్రం. ఇది శివశక్తి గ్రూప్ వారు లేమలలో జరిగేటువంటి గుడారాల పండుగని టార్గెట్ చేయాలని వారు ఒక పోస్టు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం గురించి హొసన్నాలో ఉన్నటువంటి దైవజనులు, విశ్వాసులు ఎంతో కంగారు పడడం జరిగింది. అంత మాత్రమే కాకుండా వారు ఎంతో ప్రార్థనలు చేసినప్పుడు తర్వాత వారి ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది తప్పుడు సమాచారము అన్న విషయం తెలిసింది. శివశక్తి వారు ఆ గ్రూప్లో ఇది మేము పోస్ట్ చేయలేదు అన్న విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను కూడా వ్యక్తిగతంగా లేమలలో ఉన్నటువంటి దయాక్షేత్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా గుడారాల పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్టుగా చూడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన పనిని కొనసాగించగలడని మరొకసారి రుజువు చేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తప్పుడుగా ఎవరు ప్రచారం చేయొద్దని దైవజనులు పాస్టర్ అబ్రహాం గారు ఇప్పటికే మరి అధికారికంగా వారు తెలియపరచడం జరిగింది. హొసన్నాలో మరి ఎన్నో పరిచర్యలు జరుగుతున్నాయి. ఈ గుడారాల పండుగ కూడా దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగిస్తాడని విశ్వసిద్దాం. ఈ జరుగుతున్న ప్రచారాన్ని ఇది ఎవరు చేసినప్పటికీ కూడా మరి పోలీస్ శాఖ వారు తగు చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. అనేక మందిని గుడారాల పండుగకి తీసుకుని వద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే చాలామందికి ఈ విషయం తెలియక కంగారు పడుతున్నారు. మేము గుడారాల పండుగ దగ్గరలోనే మేము ఉన్నాం కాబట్టి విషయాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాం. లేమెల్ల పరిసర ప్రాంతాల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి దగ్గరగా చూస్తున్న మేము ఈ విషయాన్ని మరి చెప్పాలని మేము అనుకుని మరి చెప్పడం జరుగుతుంది. దేవుడు తన పనిని మరి దైవజనుల ద్వారా ఖచ్చితంగా జరిగిస్తాడు. అందరూ ప్రార్థన చేయండి. గుడారాల పండుగ అందరూ పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.